హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎన్ని రకాల కర్రీస్ వండినప్పటికీ రోటి పచ్చడి ఉందంటే ఫస్ట్ ఓటు దానికే వేస్తారు కదా! అలాంటి రోటి పచ్చళ్ళలో ఎక్కువ మంది ఇష్టంగా తినే దోసకాయ రోటి పచ్చడి మరింత రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగాక పొట్టు తీసేసిన 10, 15 వెల్లుల్లి రెబ్బలు మీరు తినే కారాన్ని బట్టి 4, 5 పచ్చిమిర్చిని చీల్చుకొని ఈ విధంగా 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక అర టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ధనియాలు పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని వీటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో ఇంక ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేసి ఒక 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక పావు కేజీ వరకు దోసకాయని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు, పసుపు ముక్కలన్నింటికి బాగా కలిసేట్టు కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే మనకి ఈ విధంగా వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ముక్కలన్నింటిని ఒకసారి కలిపి ఇందులో కాస్త కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా కొత్తిమీర పూర్తిగా వడిలిపోవాలి. దోసకాయ అయితే కంప్లీట్‌గా ఉడికేంత వరకు ఉడికించుకొని, ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసి ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు మీ దగ్గర రోలు ఉంటే ముందుగా వేపి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. అదే మిక్సీ జార్‌లో అయితే పల్స్ మీద బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించి చల్లారబెట్టుకున్న కొత్తిమీర, చింతపండు, టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఈ విధంగా బాగా నూరుకుంటే మనకి టేస్ట్ బావుంటుంది. రోటి పచ్చళ్ళు మరీ మెత్తగా నూరేయకూడదండి. కాస్త పలుకుండేలా నూరుకుంటే చాలా బావుంటుంది. మిక్సీలో అయితే మాత్రం 2, 3 సార్లు పల్స్ మీద మాత్రమే బ్లెండ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ రోటి పచ్చడిని వేరొక గిన్నెలోకి తీసుకొని తాలింపు కోసం ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక అర టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి, ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు చాయ్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేగనిచ్చి, ఇందులో మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకొని, వీటిని మరొక నిమిషం పాటు బాగా వేగనిచ్చిన తర్వాత ఈ తాలింపుని నూనెతో సహా పచ్చడిలో వేసుకొని కలిపేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోసకాయ టమాటా పచ్చడి. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.